ఎట్ ద ఏజ్ ఆఫ్ 16లోనే నన్ను వేధించాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి తన కంప్లైంట్‌లో అన్నీ రాసుకుంటూ పోయిందనమాట సీక్వెన్స్‌లో. అవును. అందులో ఫస్ట్ ఏంటంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడు, శారీరకంగా కూడా నన్ను కొట్టాడు అని చెప్పి పెట్టింది దాంట్లో. దాంతో పాటు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే మతం మార్చుకో నేను పెళ్లి హ్మ్. చేసుకుంటానని, అంటే అటు పెళ్లి ప్రస్తావన ఎట్ ద సేమ్ టైం మళ్ళీ నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి కొంచెం మిక్స్ మ్యాచ్ ఉందన్నమాట దీంట్లో ఆ కంప్లైంట్‌లో. దాంతోపాటు మెయిన్ ఏంటంటే అందులో కొన్ని అనుమానాలు ఉన్నాయి మెయిన్‌గా. ఏంటంటే ఒకటి 5 ఇయర్స్ నుంచి నన్ను వేధిస్తున్నాడు అంటే, మరి ఈ 5 ఇయర్స్ నుంచి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అంటే నాకు నన్ను భయపెడుతున్నాడు. నిన్ను నువ్వు ఒకవేళ కంప్లైంట్ చేసినా గానీ, నువ్వు బయటకొచ్చినా గానీ నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తాను. నాకు ఫ్యూచర్‌లో అవకాశాల కోసం అని చెప్పి నేను బయటికి రాలేదు. అట్లా ఆ విధంగా నేను భయపడుతూ వచ్చాను అని చెప్పి మేబీ చెప్పిందంట కంప్లైంట్‌లో. అంటే ఇప్పుడు బయటికొచ్చింది తను. అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఏంటంటే జానీ మాస్టర్ దగ్గర 1 ఇయర్ నుంచి కూడా పని చేయట్లేదు తను. హ్మ్. అంటే తనతో పాటు ఉన్న